Hello everyone, welcome to Institutional Data Breakdown session for 3rd October, Friday. సో రేపు హాలిడే కాబట్టి ఈ అనాలిసిస్ అంతా ఫ్రైడే రోజుకి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి రెగ్యులర్గా అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చూద్దాం ఈ రోజు ప్రైస్ యాక్షన్ని అండ్ అరౌండ్ 9:41కి అయితే సో వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఇదైతే మార్క్ చేసి ఇక్కడ పెట్టాను బికాజ్ అండ్ ఏదైతే విక్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తూ కూడా ఇక్కడ ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది మీరు అందరూ R&D అయితే చేస్తున్నారు అనుకుంటున్నాను అండ్ యా సో లుక్ అట్ దిస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అండ్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ లెవెల్లో ఈ క్యాండిల్ ఎప్పుడైతే కిందికి వచ్చిందో ఇది మార్క్ తీసేస్తాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ సో యా సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యాక ఈ క్యాండిల్ వచ్చేసి ఇంక ఈ లెవెల్లో ఏంటంటే అందరూ వెళ్ళిపోతారు బేసిక్ గా కానీ ఇండికేటర్ చూడండి పర్ఫెక్ట్ గా సిగ్నల్ ఎందుకు ఇచ్చింది అనేది బ్రేక్అవుట్ ఉంది అక్కడ పర్ఫెక్ట్ గా అట్ ద సేమ్ టైం ఏదైతే లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి అనుకున్నామో ఆ లెవెల్ పైన అయితే క్లోజ్ అయింది అండ్ రిట్రేస్మెంట్ లో తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా అండ్ ఇది స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ సో ఎప్పుడైతే మనం డేటా క్లియర్ గా ఉంది ఆర్ మన ప్రెడిక్షన్ క్లియర్ గా ఉంది అంటే మల్టిపుల్ డేటా పాయింట్స్ ని కవర్ చేస్తూ మనం రీసెర్చ్ చేసుకున్నప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ కూడా ఎంట్రీస్ దొరుకుతాయి బట్ ప్రతిసారి అలా దొరకవు కాబట్టి మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్న సరిపోతుంది అండ్ యా సో ఎందుకు దీనిపైన అంత కాన్ఫిడెంట్ ఉన్నా ఎందుకు 9:41కి అలా షేర్ చేయగలిగిన ఆర్ ఎందుకు ఇంత ఒక డిసైసివ్ మూవ్స్ అని ప్రెడిక్టివ్ ఉన్నాం అంటే సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రైస్ అనేది లోవర్ లెవెల్స్ చేస్తూ ఉంది బట్ ఇండికేటర్ మాత్రం హయ్యర్ హైస్ చేస్తూ ఉంది అంటే డైవర్జెన్సెస్ ఉన్నట్టు అనమాట ఇక్కడ ఎప్పుడైతే ఈ ఏరియాస్ లో చూడండి ఎప్పుడు ప్రైస్ కిందికి వచ్చినా కూడా బేర్స్ ఆర్ లూజింగ్ దేర్ మొమెంటం అనమాట అంటే బుల్స్ ఎప్పుడు పుల్ బ్యాక్ చేస్తానే ఉన్నారు పైకి సో క్లియర్ గా చూడండి అండ్ బిగ్ విక్స్ అట్ బాటమ్ దీని సైన్ ఏంటి అంటే కిందన ఎవరు బేర్స్ లేరు బుల్సే ఉన్నారు సో ప్రైస్ దీనికంటే కిందికి పోనీయరు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ట్రైడ్ అనమాట 1 2 3 4 5 ఈ 5 టైమ్స్ కూడా చూడండి ఎంత లాంగ్ విక్స్ ఉన్నాయి అండ్ ఎంత వాల్యూమ్స్ కూడా చూడండి ఒకసారి సో దట్ ఈజీగా అర్థమవుతుంది ఒక్కసారి వచ్చింది వాల్యూమ్ అంతే అండ్ వెంటనే నెక్స్ట్ క్యాండిల్ లో బుల్స్ అయితే టేక్ ఓవర్ చేసుకున్నారు ఆ లెవెల్ అంతా సో యా తర్వాత లెస్ లిక్విడిటీ బార్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఈ పాయింట్స్ అన్ని మీకు ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ లెస్ లిక్విడిటీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకు దొరికే స్టాప్ లాస్ 20-30 పాయింట్స్ దొరికినప్పుడు మనం ట్రేడ్ పైన అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు డౌ థియరీ ఉంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఈజీ అవుతుంది ఎందుకు ప్రాఫిట్స్ క్విక్ గా బుక్ చేసుకోవాలి అంటే ప్రైస్ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది అనుకోండి ఈ ఈ హైకి అంత వాల్యూ ఉండదు ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా క్విక్ గా ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలియదు సో ఎప్పుడైనా సరే 1:2 1:3 తర్వాత ట్రైల్ చేయొచ్చు ఇన్ కేస్ కొన్ని ఫెబ్ లెవెల్స్ మార్క్ చేసుకుని ఆ లెవెల్స్ లో దగ్గర ఎగ్జిట్ అయినా కూడా పర్లేదు బికాస్ రేపు హాలిడే కాబట్టి సో ట్రైల్ చేయాల్సి వస్తే కొన్నిసార్లు పొజిషనల్ గా చేయాల్సి వస్తుంది కాబట్టి అలా క్విక్ గా ఎగ్జిట్ అయినా కూడా పర్లేదు అనమాట అండ్ సో ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ లెవెల్స్ కి అంత వాల్యూ ఎందుకు వచ్చింది ఆర్ ఈ ఈ ఈ సెటప్ కి అంత ప్రిఫరెన్స్ ఎందుకు అని చెప్పేసి సో అండ్ మనం ఇది కొత్తగా రీఇన్వెంట్ చేయట్లేదండి ఇక్కడ ఎవ్వరం కూడా రీఇన్వెంట్ చేయట్లేదు ఉన్నదాన్ని చదువుకొని దాన్ని చార్ట్ పైన అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం అండ్ మీకు ఇంకొక క్విక్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను కెనరా బ్యాంక్ లో కూడా మీది ఒక ఫ్రెండ్ అడిగిన ఉండే కెనరా బ్యాంక్ ఇలా ఉందని చెప్పి అది చూసినప్పుడు సేమ్ లెవెల్ సేమ్ ఫార్మాట్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ సో ఇవి ఎక్కడ ఫామ్ అయితే ఒకసారి ఆరంభి చేయండి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే మనం ఒక చెప్తే ఈజీ అయిపోతుంది దాన్ని మర్చిపోతాం ఎప్పుడైతే R&D చేస్తామో దాంతో పాటు ఇంకో 2 పాయింట్లు అడిషనల్గా యాడ్ అవుతాయి కాబట్టి మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కి ఈ లెవెల్ నుంచి కొంచెం రివర్స్ రావచ్చని బట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే టచ్ అయితే చేసింది దాని తర్వాత ఒక స్మాల్ రివర్సల్ అయితే వచ్చింది అండ్ యా సో మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను ఎస్టర్డే ఇండికేటర్ లో మీ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ వీడియో అయితే చూసుంటారు కదా ఇక్కడ ఎప్పుడైనా ఈ క్యాండిల్ లో చాలా పెద్ద క్యాండిల్ ఉంది ఈ స్టాప్ లాస్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఏరియాలో సపోజ్ ఈ ఏరియాలో స్టాప్ లాస్ తీసుకోవాలన్నా ఆర్ ఇంకొంచెం బెటర్గా రిజల్ట్ రావడానికి ఈ ఏరియాలో స్టాప్ లాస్ తీసుకోవాలన్నా కూడా ఇది చాలా పెద్దగా అయిపోతుంది 37 పాయింట్స్ ఎలా అవుతుంది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెన్ నేను కూడా ఈ ఏరియాస్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను ఈ క్యాండిల్లోనే తీసుకున్నాను బేసిక్గా
సో ఇప్పుడు చూడండి ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అలా దొరికింది అనుకుంటా నాకు. దాని తర్వాత 1:3 ట్రేడ్ చేసేస్తే మీకు మార్క్ చేసి అయితే పెట్టాను ఇందులో. ఎక్కడైతే ఎంట్రీ ఉంది బ్రేక్అవుట్ అవుతుందో దాని తర్వాత ఎక్కడైతే ఎగ్జిట్ ఉందో అని చెప్పేసి. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇది నేను చెప్పకూడదు, బట్ ఒకసారి మీకు అర్థం కావడం కోసం క్విక్గా చెప్తున్నాను. దాని తర్వాత హెల్త్ ఈరోజు వాళ్ళకుండే, సో నేను ఆఫ్ తీసుకున్నా. అండ్ యా, సో ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. పుల్ బ్యాక్ లో ఎంట్రీ ఎలా తీసుకోవాలో కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్ గా రేపు మార్కెట్ లో ఏం జరుగుతుందో అయితే చెక్ చేద్దాం. అండ్ యా, సో దిస్ ఇస్ ద డేటా ఫర్ నెక్స్ట్ సెషన్ అన్నమాట. ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో ఒకసారి పొజిషన్స్ అయితే చూద్దాం. యా, సో క్లయింట్స్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఇక్కడ కనిపించే డేటా మాత్రం ఇలా ఉంది. ఒక బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రోస్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా ఈ డేటా క్లియరా అంటే కాదు. డిఐఎస్ సారీ డిఐఎస్ ఎందుకు కన్సిడర్ చేయమనేది మెసేజ్ పెట్టినారు. జనరల్గా డిఐఎస్ కి కొన్ని డెరివేటివ్ కొన్ని మార్కెట్లో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళంత యాక్టివ్గా ఉండరు. సో యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ ని జస్ట్ హెడ్జ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ ఈక్విటీ సెగ్మెంట్ ని డెరివేటివ్ సెగ్మెంట్ హెడ్జ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండకూడదు అనమాట. అందుకే మనం కన్సిడర్ చేయము. అండ్ యా, సో నెక్స్ట్ మార్కెట్ కోసం నిజంగా ఇక్కడ ట్రాప్ అయింది ఎవరు అంటే బేర్స్. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం వీళ్ళు కంప్లీట్ గా బేరిష్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ ట్రేడర్స్ వీళ్ళంతా. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదనమాట. సో పర్ఫెక్ట్ గా మోసపోయింది అయితే క్లయింట్స్. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ చూడండి. ఆ, వీళ్ళు వాళ్ళ పొజిషన్స్ అయితే హెడ్ చేసుకున్నారు. ఒక మోడరేట్ పొజిషన్స్ లో వీళ్ళు ఒక బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెషన్ లో లైవ్ లో వాళ్ళు పొజిషన్స్ ని బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళకి వేరే సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈక్విటీ ఆప్షన్స్ కావచ్చు, ఈక్విటీ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు అనమాట బేసిక్ గా. సో ఇక్కడ పొజిషన్స్ ని కన్ఫ్యూజ్ చేసినా కూడా వాళ్ళు అక్కడ కూడా యాక్టివ్ ఉంటారు. అండ్ మనకు ఎవరు కావాలి, ప్రోస్ ఏం చేస్తున్నారో కావాలి. వీళ్ళైతే ఒక అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళ పొజిషన్స్ ని బట్టి. ఇన్ కేస్ మండే రోజు ఏదైనా న్యూస్ బయటకు వచ్చి ప్రైస్ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు క్విక్ గా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ కనిపించేవంతా వీళ్ళు బ్లఫ్ చేయడానికి అయితే చేస్తున్నారు ఆ పొజిషన్స్ ని. ఎవరైతే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కాదు, క్లయింట్స్ కి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళ ఇండివిజువల్ ట్రేడర్స్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్కరుగా చేయరు కాబట్టి సో ఓవరాల్ గా క్లయింట్స్ అయితే బేరిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మైల్డ్ బుల్లిష్ ఉన్నారు. ప్రోస్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. సో ఈ డేటాని మనం చార్ట్ పైన అనలైజ్ చేసి పెట్టుకుందాం ఒకసారి, సో దట్ ఈజీ అవుతుంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం. సో యా, అండ్ మీకు క్విక్ గా ఒకటి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఒకసారి రిఫైన్ అవుతుంది, తెలియని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్చువల్లీ ఒక 6 months లో ప్రో ట్రేడర్ అయితే అవ్వచ్చు. సో ఎక్కడైతే డిసైసివ్ మూవ్ ఎప్పుడైతే వచ్చిందో ఆర్ హిడెన్ డైవర్జెన్స్ కావాలన్నా ఇలాంటి మూవ్స్ అన్ని ఎప్పుడు కూడా సరే ఈ లెవెల్స్ లో. ఇప్పుడు ప్రైస్ ప్రస్తుతానికైతే హవర్లీలో చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్కి వచ్చే వరకు ఒక 0.38% అయితే ఉంటుంది. అండ్ ఈ లెవెల్లో 50% రిట్రేస్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 0.38 to 50% అనేది హెల్దీ కరెక్షన్ అనమాట. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి. నాకు పర్సనల్ గా నేను ఫాలో అయ్యే లెవెల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ మీరు నీ నాట్ టు ఫాలో, అంటే మీకు వేరే లెవెల్స్ ఉన్నా ఆర్ మీకు వేరే ప్రైస్ యాక్షన్ ఉన్నా కూడా యూ నీ నాట్ టు ఫాలో. కాకపోతే ఒకసారి 5 minutes అనలైజ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మీ సెటప్ ఫెయిల్ అయినప్పుడు క్విక్ గా ఇది అడాప్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది, ఎందుకు ఏంటి అనేది. అండ్ యా, ప్రైస్ డెఫినెట్ గా వచ్చేసి ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్ నేను ఎప్పుడు కన్సిడర్ చేస్తా అంటే, ఐ మీన్ పర్సనల్ గా. సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ లెవెల్స్ లో వచ్చి ఒక ఫేక్ బ్రేక్ డౌన్ కానీ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కానీ వచ్చినప్పుడు నేను 1:3, 1:4, 1:2 తర్వాత ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బికాస్ దిస్ ఇస్ ట్రెండ్ గోయింగ్ అగైన్స్ట్ మెయిన్ ట్రెండ్ అనమాట. అంటే సారీ, ఇంట్రాడే ట్రెండ్ గోయింగ్స్ టు మెయిన్ అగైన్స్ట్ మెయిన్ ట్రెండ్ కాబట్టి. అంటే మెయిన్ ట్రెండ్ లో మనకి ఏముంది, కంప్లీట్ గా బేరిష్ ఉంది. ఇంట్రాడేలో ఏం జరుగుతుంది, ఒక పుల్ బ్యాక్ అనేది వస్తుంది బికాజ్ వాళ్ళకి లిక్విడిటీ కావాలి కాబట్టి. సో 1:3 అలా 1:4 ఈ రోజు చేసినట్టుగానే ట్రేడ్ అయితే క్విక్ గానే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్ వచ్చేసి. అండ్ మీడియం టు లో ప్రాబిలిటీ ట్రేడ్ ఎప్పుడు అంటే
ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ లోనే ప్రైస్ ఓపెన్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని సైడ్ వేస్ నుంచి ఇది బ్రేక్అవుట్ అవుతుందో అంటే ఒక ఫ్లాగ్ అండ్ పోల్ లాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యి ఫామ్ అయ్యి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో సో అప్పుడు నేను ఒక 1:2 ట్రేడ్ తర్వాత ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ దీస్ ఆర్ మై కాషన్స్ సైన్స్. సో ఈ లైన్ వచ్చేసి తర్వాత ఈ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే నేను ఈ వెంటనే బుల్లిష్కి అయితే స్విచ్ అవ్వను బికాజ్ మీకు ఈ లెవెల్లో అర్థమై ఉంటుంది బేర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. సో సేమ్ వే ఇక్కడ కూడా మనం కంటిన్యూస్ గా 3-4 డేస్ లో మనం ప్రాఫిట్స్ హుక్ చేసినప్పుడు ఒక సెషన్ వదిలేయడంలో మిస్టేక్ ఏం లేదు అండ్ నేను డేటాతో అలైన్ అయ్యి ఉంటాను ప్రైస్ యాక్షన్ నేనే అబ్జర్వ్ చేసుకుంటాను కాబట్టి. సో దిస్ విల్ బి మై మీడియం ప్రాబిలిటీ ట్రేడ్. మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ లో వచ్చేసి ఎప్పుడైనా సరే 60% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీ అయితే డిప్లాయ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సో లో ప్రాబిలిటీ ఏంటి అంటే ఎక్కడైతే ఈ ప్రైస్ 50% పైన ఓపెన్ అయి పైకి వెళ్తా ఉంటుందో నేనంతా అది 300, 400, 1000 పాయింట్స్ పోయినా కూడా నేనైతే ట్రేడ్ అయితే తీసుకోను. అది లో ప్రాబిలిటీగా కన్సిడర్ చేస్తాను, అవాయిడబుల్ ట్రేడ్ గానే కన్సిడర్ చేస్తాను బికాజ్ ఒక ప్రైస్ కి నిఫ్టీకి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అది 1% 0.5% అనేది మీరు కొంచెం ఆర్ఎండి చేయండి సో దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ప్రైస్ అండ్ ఇంకొక లో ప్రాబిలిటీ ట్రేడ్ ఎలా ఉంది అంటే సో దీస్ ఆర్ బుల్లి సైడ్ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ బికాస్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా బుల్లిష్ ఉంది కాబట్టి నేను వాళ్ళ సైడ్ కన్సిడర్ చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయినా కూడా నేను కూడా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటి, ఒక లో ప్రాబిలిటీ ట్రేడ్ బేర్ సైడ్ ఎలా ఉంటుంది అంటే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంటే మాత్రం ఒక 1:2 1:3 ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ అది కూడా ఈ లెవెల్స్ వరకు అలా. సో ఇది ఒక బేరిష్ సైడ్ లో ప్రాబిలిటీ ట్రేడ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటివరకు అయితే బుల్ సైడ్ హై ప్రాబిలిటీ మీడియం ప్రాబిలిటీ అయిపోయింది అండ్ లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియో పైన వచ్చేసి అండ్ ఈ బేర్ సైడ్ వచ్చేసి. సో ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ మార్క్ చేసుకొని పెట్టుకోండి సో దట్ యూస్ఫుల్ అవుతే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇంకొక క్విక్ అప్డేట్ ఏంటి అంటే ఇండికేటర్ పర్ఫార్మెన్స్. సపోజ్ ఈ రోజు ఒక లాట్తో చేసి ఉంటే ఎవరైతే సో ఈ రోజు డేటా అయితే లేదు మనకి అండ్ ఇండికేటర్ సిగ్నల్ లాంగ్ ఇచ్చింది, రిజల్ట్ అచీవ్ అయింది. సిస్టమ్ లో పెట్టి తీసేస్తే 1:3 అయితే వచ్చింది అండ్ క్యాప్చర్డ్ పాయింట్ 60 పాయింట్స్. ఇన్ కేస్ ఎట్ ద మనీలో 50% క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం అంటే లీస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 30 పాయింట్స్ అయితే క్యాప్చర్ అవుతుంది. సింగిల్ లాట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు 2250 రూపీస్ అయితే ఎర్న్ చేసి ఉంటారు. ఎవరైతే సో ఎవరైతే ఐటీఎం సెల్లింగ్ చేసి ఉంటారో అంటే సపోజ్ 24,700 ప్రైస్ ఉందనుకోండి, ఎవరైతే 24,800 పుట్ అట్లా సెల్ చేసి ఉంటారో అది ఐటీఎం అవుతుంది కాబట్టి సో వాళ్ళకి 75% నేను చేస్తున్నాను. సో 75% సారీ, ఇప్పుడు క్యాప్చర్ పాయింట్ 60లో ఐటీఎం సెల్ చేసినప్పుడు 45 పాయింట్స్ ఎర్న్ చేయగలుగుతారు. సో వీళ్ళు వచ్చేసి ఒకటే లాట్తో చేసి ఉంటే 3375 అంటే 3,375 రూపీస్ అయితే ఎర్న్ చేసి ఉంటారు, క్యాప్చర్ చేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ 1:3 కాకుండా ట్రయల్ చేసి ఉంటారో వాళ్ళు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ ని నేను మెజర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో దట్ ఫ్యూచర్ లో అందరికీ యూజ్ అవుతుంది దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ట్రయల్ చేసి ఉంటే 1:6 అచీవ్ అయింది. ఎక్కడి వరకు అచీవ్ అయింది అంటే మీకు క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఎవరైతే ఈ ట్రేడ్ ని ఇలా ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి చేస్తూ 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 ఇక్కడ కూడా ప్రాఫిట్స్ ఉంటాయి, వాళ్ళ స్టాప్ లాస్ ని ఈ ఏరియాకి ఈ క్యాండిల్ కి మూవ్ చేస్తారు అంటే ఈ క్యాండిల్ కి మూవ్ చేస్తారో అప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అయితే సారీ ట్రేడ్ మీ ప్రాఫిట్స్ అయితే ఇక్కడ వరకు అయితే క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ కొంచెం పోయినట్టు ఉంటుంది అనమాట. కానీ మీరు ఇక్కడ ఎక్కడైతే 1:3 చేసేసి ఉంటారో 1:60 పాయింట్స్ నుంచి అలానే చేస్తా ఉంటే ప్రైస్ అయితే వెళ్ళింది చూడండి ఇక్కడికి. సో ఈ ఏరియాలో తీసుంటే మాత్రం ఒక 120 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత ట్రేడ్ అనేది లేదు, మనం రెగ్యులర్ గా ఒకటే ట్రేడ్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎవరైతే 1:6 క్యాప్చర్ చేసి ఉంటారో 120 పాయింట్స్ వాళ్ళు ఏటీఎం చేసి ఉంటే 4,500 సింగిల్ లాట్ ఎర్న్ చేసి ఉంటారు. అండ్ ఎవరైతే ఐటీఎం సెల్ చేసి ఉంటారో వాళ్ళు 90 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసి ఉంటారు. సో 90 పాయింట్స్ వర్త్ వచ్చేసి 6,750 అనమాట. సో ఈ డేటా నేను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంటాను, అవసరమైతే నేను మీకు ఈ షీట్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ
ప్లాన్ యూర్ ట్రేడ్కి వచ్చేసరికి కంప్లీట్గా డేటా పైనే ఉంటుంది. మీకు ఏది బ్లఫ్ ఉండదు. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. సో యా, ఎవరైతే ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. ఐ వాంట్ యూజ్ ఇండికేటర్ అన్నట్టుగా. సో దట్ మేము ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తాం 1 month. దాని తర్వాత అయితే మీరు ఎలిజిబుల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. అండ్ సపరేట్ గ్రూప్స్ ఉంటాయి, అడిషనల్ పర్క్స్ కూడా ఉంటాయి అనమాట. సో యా, దిస్ ఈస్ ఆర్ అనాలిసిస్ ఫర్ నెక్స్ట్ సెషన్. సో మీకు దసరా రోజు 8, 10, 20 minutes టైం దొరికినా కూడా ఒకసారి అనలైజ్ అయితే చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనము అడిషనల్ థింగ్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్ దీంట్లో ఒక 5% ఇచ్చినా కూడా దీంట్లో మనం ప్రూవ్ అయిపోవచ్చు. యా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.